Hi everyone, good afternoon. Before starting this video ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక ఇండెక్స్ ఆప్షన్కి సంబంధించి ఎవ్రీడే నేను అప్డేట్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్లో. దాని లింక్ వచ్చేసి ది బుల్బెర్ ఇన్సైట్స్ తెలుగు నేమ్ వచ్చేసి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఫర్దర్ టాపిక్ ఏంటి అని అంటే 144ని మీట్ అవుతున్న నిఫ్టీ. మనకు తెలిసిందే కదా, ఆస్ట్రాలజీని ఫాలో అవుతాం మనం. సో అది వెస్టర్న్ ఆస్ట్రాలజీ, జాతకాల జ్యోతిష్యాలు కాదు, నెంబర్ ఆస్ట్రాలజీ. సో దాన్ని మీట్ అయినప్పుడు మార్కెట్ ఎటు వైపు వెళ్తుంది అనేది చూద్దాం. సో 144 అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎట్లా క్రియేట్ అయింది, అది మీట్ అయినప్పుడు నిజంగా మార్కెట్ ఎటు వైపు వెళ్తుంది, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, ప్లస్ బీహార్ ఎలక్షన్స్ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది, ఫర్దర్ అంటే పాస్ట్ లో ఏం జరిగింది, ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసింది అని అంటే 144. మీరు మ్యాథమెటికల్ గా చూసుకుంటే కనుక 12 స్క్వేర్ అనేది కొడితే కనుక గూగుల్లో 144 అనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ మైథాలజీ ప్రకారం ది కుంభమేళా హ్యాస్ ఎ 12 year సైకిల్. ఓకే, ఫర్ ది ఫుల్ ఈవెంట్ కుంభమేళా ఈజ్ హెల్డ్ వన్స్ ఎవ్రీ 14 years ఆఫ్టర్ 12 పూర్ణ కుంభమేళాస్. ఓకే, మహాకుంభమేళా ఎప్పుడు జరుగుతుంది అంటే 12 అంటే 144 years కోసారి మనకు మహాకుంభమేళా అనేది జరుగుతుంది. మొన్న ఇదే ఇయర్ 2025లో జరిగింది. దీని ఇంపాక్ట్ ఉందా లేదా మనం జస్ట్ నేచురల్ లా ప్రకారం చూద్దాం. ఏంటి అని అంటే ఇప్పుడు మెజారిటీ పబ్లిక్ అంటే ఈ 144 years లో ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు, లైక్ మనం ఉన్నాం ఇప్పుడు అలా అన్నట్టు. సో ఇది మనకి ఏంటి అని అంటే అప్పుడు మూవ్ అయినప్పుడు లైక్ జస్ట్ సో అది మూవ్ అయినప్పుడు అంటే మీట్ అయినప్పుడు మెజారిటీ పబ్లిక్ అక్కడికి వెళ్ళారు. అక్కడ రెస్టారెంట్ నడిపించే వాళ్ళు కావచ్చు, టెంట్ హౌసెస్ నడిపించుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే పూజా సామాన్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఈవెన్ రీఛార్జ్ కూడా రీఛార్జ్ అడగడం, ఫోన్ ఛార్జ్ కూడా 100 rupees ఛార్జ్ చేసారు అని చెప్పేసి మనం చూసినాం ఫుల్ గానికి. అంటే అక్కడ ఉన్న పబ్లిక్ కి ఆ జాక్పాట్ అనేది తగిలింది అన్నట్టు. మెజారిటీ పబ్లిక్ అక్కడికి వచ్చేసరికి చాలా మంది కోట్లు సంపాదించారు, ఇన్కమ్ ట్యాక్స్ వరకు కూడా వెళ్ళింది అని మనం చూసాం. ఎవరికి 30 కోట్లు 40 కోట్ల వరకు ఇన్కమ్ వచ్చింది ఫోన్ పేలో అని చెప్పేసి. అంటే ఆ నెంబర్ మీట్ అయినప్పుడు ఏంటంటే మేజర్ మూవ్ వచ్చిందా లేదా, అక్యురేస్ గా వచ్చిందా లేదా, ప్రతిసారి వస్తుందని కాదు, అక్యురేస్ గా వచ్చిందా లేదా, దాన్ని మనము స్టాక్ మార్కెట్ అనేది నంబర్ గేమ్ కాబట్టి ఈ నెంబర్ గేమ్ లోకి మనం డంప్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఫిబోనకి, టెక్నికల్ గా మార్కెట్ ఐడియా ఉన్న వాళ్ళకి ఫిబోనకి నెంబర్ అనేది 144. ఆ 144 నెంబర్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. లైక్ సో స్టాక్ మార్కెట్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి 144 కి సంబంధించి. దాంట్లో మనం కొన్ని తీసుకొని చూస్తున్నాం. సో చార్ట్ పరంగా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి మనం గుర్తుంచుకోవాల్సింది, నేను ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసిన, ప్రతి ప్రైస్ ప్రపంచంలో ఉన్న ఏ ప్రైస్ అయినా ఏ స్టాక్ అయినా సరే టాప్స్ అండ్ బాటమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ టాప్ నుండి బాటమ్ నుండి టాప్ అయినప్పుడు మధ్యలో ఒక మూవ్ వస్తుంది కదా, అక్కడ ఈ నెంబర్స్ అనేవి మ్యాచ్ అయినప్పుడు యాజ్ ఎ రీటైల్ ట్రేడర్ గా మనం తక్కువ రిస్క్ తోని ఎక్కువ రివార్డ్ ని ఆన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నిఫ్టీ మనకి ఏంటి అని అంటే నేను 10% రేంజ్ తీసుకున్నా. సో మేజర్ టాప్స్ అండ్ బాటమ్స్ ఇవన్నీ నిఫ్టీ కూడా లాస్ట్ 4-5 years లోవి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటి అని అంటే ఇక్కడ ఒక మేజర్ టాప్ చేసింది నిఫ్టీ. దీన్ని ఎలా అనలైజ్ చేయాలి అని అంటే 19th October 2021 అయితే ఏం చేద్దాం అంటే జస్ట్ సింపుల్ డేట్ రేంజ్కి వెళ్ళండి. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మనకు ఈ ఇండికేటర్ వచ్చేసి ఈవెన్ అన్నిట్లలో ఉంటుంది, అన్ని బ్రోకరేజ్ కంపెనీలలో ఉంటుంది. సో 19th October రోజు 2021 రోజు ఒక మేజర్ టాప్ అనేది చేసింది. ఇక్కడ నుండి ఏంటి అని అంటే మనం 144 days కొద్దాం. ఇక్కడ బార్స్ మీకు చేంజ్ అయిపోయిందో చూడండి, 15 to 35 68 ఇవన్నీ వర్కింగ్ డేస్, నిఫ్టీ వర్క్ చేసిన డేస్. నేను వర్క్ డేస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా, ఈవెన్ క్యాలెండర్ డేస్ కూడా పనిచేయచ్చు, బట్ వర్కింగ్ డేస్ అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తా టెక్నికల్ గా. సో ఇప్పుడు 68 bars అయితే 144 days కి వెళ్దాం. 144 ఇక్కడ మేజర్ టాప్ చేసింది కదా 19th October. సో 144 రైట్, ఇక్కడ 144 ఇది మీట్ అయింది మార్కెట్. 144 days కంప్లీట్ అయిన తర్వాత దీని హైలో చూసుకుంటాం. ఏ రోజు చేసింది హైలో, 19th May 2022. సో ఈ హై పైన మార్కెట్ ఒకసారి కన్సాలిడేట్ అయిన తర్వాత మంచి ర్యాలీ వచ్చిందా లేదా అట్లా అన్నట్టు దాని ఇంపాక్ట్ ఉంది. నెక్స్ట్ మూవ్ అవుదాం. ఇప్పుడు మేజర్ బాటమ్ ఎక్కడ అంటే ఇక్కడ చేసింది. ఏ రోజు 20th December 2021 రోజు మేజర్ బాటమ్ చేసింది. టాప్ చూసాం కాబట్టి బాటమ్ చూద్దాం. బాటమ్ ని 144 days వెళ్దాం. 102 days అయింది. 102 days అయితే 144కి వెళ్దాం. ఇక్కడ 144 రైట్. 144 మీట్ అయిన తర్వాత ఏమైంది, మార్కెట్ కన్సాలిడేట్ అయింది, గ్యాప్ అప్ అయింది, హ్యూజ్ షూటప్ అయింది. అట్లా ఇప్పుడు ఏంటి అని అంటే ఫైనల్ గా మనకి ఇక్కడ 144 ఎందుకు మీట్ అవుతుంది అని అంటే నిఫ్టీ ఇది మేజర్ బాటమ్ వచ్చేసి మనం ఈ ఇయర్ లో చూసినాం. ఎక్కడ అంటే April 7th రోజు 1300-1400 points గ్యాప్ డౌన్ అయింది కదా, అక్కడ చూసినాం. సో అక్కడ నుండి ఇది ఏమవుతుందంటే దీన్ని మనం 144 days పెట్టామనుకోండి, 0 144 145 144 days 6th November రోజు కంప్లీట్ అయింది మార్కెట్. ఇక్కడ ఏంటి అంటే ఈ 6th November ఇన్ కేస్
ఇప్పుడు ఈ 6th నవంబర్ హై అండ్ లో అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కింద ట్రేడ్ అవుతుంది, బట్ దీని కింద క్లోజ్ ఇస్తాడా లేకుంటే మార్కెట్ ఈరోజు పైన క్లోజ్ ఇస్తుందా, ఫర్దర్ ఎట్ వెళ్తుంది అనేది చూడాలి. అయితే ఇవి మీట్ అవుతాయి కనుక మార్కెట్, నేను ఇక్కడ కొన్ని శాంపుల్ చూపిస్తాను మీకు. ఎట్లా అంటే ఒకటి గుర్తుంచుకోవాలా, మార్కెట్ చాలాసార్లు మీరు ప్రీవియస్ డేటా చూడండి. 2008లో వచ్చిన క్రాష్లో కూడా మార్కెట్ 26 or 27 అక్టోబర్ రోజు మేజర్ బాటమ్ చేసి అక్కడ నుండి నిఫ్టీ అనేది ర్యాలీ చేసింది. ప్లస్ 2023 డేటా కూడా చూడండి, అప్పుడు కూడా అక్టోబర్లోనే మేజర్ బాటమ్ చేసి మార్కెట్ ర్యాలీ చేసింది అక్టోబర్లోనే. ఇక్కడ అక్టోబర్ 27 ఏదైతే ఉందో ఇక్కడ నుండి మార్కెట్ కన్సాలిడేట్ అయింది. ఇదొకటి హింట్. ఇక్కడనైతే కింద ట్రేడ్ అవుతుంది ఇప్పటివరకు. ప్లస్ నిఫ్టీ బర్త్డే డేట్ వచ్చేసి నవంబర్ 3 రోజు గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి కిందికి వచ్చింది. సో ఇక్కడ ఏమైతుంది అని అంటే ట్రెండ్ లైన్ చూసుకుంటే కనుక ఈ టాప్ నుండి లోయర్ లో చేసుకుంటూ వచ్చింది రైట్ మార్కెట్. ఒక కన్సల్టేషన్ అనే పీరియడ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది ఈ 6th నవంబర్ ఏదైతే హై ఉందో ఇక్కడ బ్రేక్ వస్తే కనుక మార్కెట్ ఇక్కడ ఏది 25,700 పైన కన్సాలిడేట్ అయితే మనకు మళ్ళీ నెక్స్ట్ ఆల్ టైమ్ వచ్చే ఛాన్స్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది. సో మేజర్ మూవ్, బ్లాక్ బస్టర్ మూవ్ ఎక్కడ వస్తుందంటే కాన్ఫిడెంట్ అంటే అక్యురేట్గా 25,700 పైన కన్సాలిడేట్ అయితే ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే ఉందో టోటల్గా చేంజ్ అయ్యి ఫర్దర్ ఆల్ టైమ్ హైట్ అయ్యే ఛాన్స్ ఉంది నిఫ్టీ. అందులో బీహార్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కూడా ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. ఎందుకనంటే ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఎలా రన్ అవుతుందంటే బీహార్ సపోర్ట్ తోటే, బీహార్ అండ్ ఏపీ సపోర్ట్ తోనే రన్ అవుతుంది. వాళ్ళకి నిజంగానే మళ్ళీ మెజార్టీ వచ్చిందంటే నెక్స్ట్ 3.5 years మళ్ళీ వాళ్ళకు డోకా ఉండదు ఫర్దర్ వర్క్ చేయాలి అని అంటే. సో పాజిటివ్ రిజల్ట్ వస్తే ఇట్ విల్ బి పాజిటివ్, నెగిటివ్ వస్తే కనుక సేమ్ మళ్ళీ నవంబర్ 6 కింద కన్సాలిడేట్ అయితే యూ కెన్ ఇనిషియేట్ ది షార్ట్స్ ఇన్ మార్కెట్ అదన్నట్టు. ఇంకోటి ఏంటి అని అంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు March 11th రోజు మేజర్ బాటమ్ అనేది చేసింది. ఇక్కడ నుండి మనం 144 ఇక్కడ చూడండి స్టిక్ అయ్యి 144 ఎక్కడ అంటే 10th అక్టోబర్ రోజు 10th అక్టోబర్ హైలో చూసిన తర్వాత మార్కెట్ చూసారా 10th అక్టోబర్ పైనే ఉన్నది రైట్. 10th అక్టోబర్ పైన ఉండే బ్యాంక్ నిఫ్టీ అనేది పైనకి వెళ్తుంది. ఈ పట్ట ఏదైతే ఉందో ఇది బ్యాంక్ నిఫ్టీలో హెవీ ఏమంటారు ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. నేను అనుకునేది ఏంటి అంటే బీహార్ ఎలక్షన్స్ ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక ఎన్డీఏ గవర్నమెంట్ కి ఇట్ విల్ ఇట్ 60,000 61,000, నిఫ్టీకి 26,500 to 27,000. ఓకే, ఇప్పుడు గ్రోక్కి వెళ్దాం. గ్రోక్లో నేను అడిగాను ఆల్రెడీ, మనం ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక్కడ ఏమన్నంటే గ్రోక్ గత 3 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, ఫలితాలు వెలువడిన డేట్స్ చెప్పు అని చెప్పేసి అడిగిన గ్రూప్ని. అయితే ఏంటంటే ఇచ్చింది 2020లో, 2015లో అండ్ 2010లో. ఇప్పుడు ఏం చేద్దామంటే 2010 డేటాకి వెళ్దాం. ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి అని అంటే November 24, 2010 రోజు వచ్చినాయి అంట. చూద్దాం. November 10th, 2024, November 24, 2010. ఇక్కడ ఏం చేద్దాం అని అంటే నవంబర్ వెళ్దాం, డేట్ చేంజ్ చేద్దాం. ఇక్కడ November 2010 ఎప్పుడు 24th రోజు వచ్చినాయంట. ఇది అక్టోబర్, November 24th ఆ రోజు హైలో చూద్దాం. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైందో చూద్దాం. సో November 24th ఇది 24 ఇది 24. ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే మార్కెట్ దీని కింద క్లోజ్ చేస్తే ఫర్దర్ ఫాల్ వచ్చింది. ఇక్కడ కన్సాలిడేట్ అయినా మేజర్ ఫాల్ అనేది డౌన్ సైడే చూపించింది 2010లో. 2010 ఎవరు గెలిచారు అంటే ఎన్డీఏ, బీజేపీ అండ్ ఏదైతే ఉందో నితీష్ కుమార్ పార్టీ, ఈ రెండే ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటి అని అంటే నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే 2015 అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ దశ November 8th రోజు 2015 రోజు రిజల్ట్ వచ్చింది. November 15 ఎవరెవరు అలయన్స్ అయి ఉన్నారు? November 15 మెజార్టీ 129 సీట్లు ఎవరు గెలిచిందంటే మహాగఠబంధన్, ఆర్జేడీ గెలిచింది. కాంగ్రెస్కి 27 వస్తే ఆర్జేడీకి 80 వచ్చినాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమారే ఉన్నాడు మళ్ళా రైట్. 2015 రోజు 2015 November 8, 2015కి వెళ్దాం. November 8, 2015 November 8, 2015 November 8 అంటే హాలిడే ఉన్నట్టుంది. 9th రోజు చూద్దాం ఏమైంది. 2015 November 8 November 8 రోజు ఏమైంది మార్కెట్. November 9 హాలిడే ఉన్నట్టుండే ఆ రోజు. November 9 ఆ రోజు ఏమైందంటే అవుట్కమ్ వచ్చిన తర్వాత మార్కెట్ ర్యాలీ చేసింది. 2 సార్లు ఏంటి అంటే రేంజ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఫర్దర్ పడ్డది. దీనికి మనం టెక్నికల్ గా కొన్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను అదే చెప్పినా కదా, ఇక్కడ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే 144 days చూపించాలి. 25,700 పైన కన్సాలిడేట్ అయితే ఎస్ బుల్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ మార్కెట్ లో. నెక్స్ట్ ఎక్కడ వచ్చేసి ఏంటంటే 2020లో బీహార్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చింది అవుట్కమ్ November 10, 2020. November 10th రోజు వచ్చింది. November 10th, 2020 ఎవరు గెలిచారు? మెజార్టీ సీట్లు
బీజేపీకి 77, మహాకూటమి ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచింది. సో 74 సీట్లు దానికి వస్తే జేడీయూకి 43 వచ్చాయి. ముఖ్యమంత్రి మళ్ళీ నితీష్ కుమార్. సో 3 టర్మ్స్ గా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నాడు కాబట్టి ఫర్దర్ కూడా ఆయనే గెలిస్తే అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం November 10th 2020 డేటాకి వెళ్దాం. November 10th 2020 November 10th November 9 ఓకే వెళ్దాం. 10th రైట్, November 9 November 10th. సో November 10th వచ్చిన తర్వాత ఏమైంది మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఫర్దర్ ర్యాలీ పైకి వెళ్ళింది మార్కెట్. ఇక్కడ మనం టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైనా యాడ్ చేస్తే కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. బట్ ఇప్పుడు మనకున్న 2020 ఇప్పుడు ఈ మంత్లో వచ్చే అవుట్పుట్ని బట్టి చూడాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే 144 ఏదైతే ఉందో అది బ్రేక్ వస్తే మార్కెట్ ఫర్దర్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది అన్నట్టు. ఒక నిమిషం, 1 డే రైట్. సో ఇది మనకు ర్యాలీ కావాలి అంటే ఏంటి అని అంటే ఈ రేంజ్ బ్రేక్ కావాలని నేను చెప్పినట్టు. ఇప్పుడు ఇలా కూడా చార్ట్ చూపించిన కదా, బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ అవుట్ ఉంటుందంటే మనం November 6 మన లో ఏదైతే ఉందో మన స్టాప్ లాస్ ఉంటుంది. ఫర్దర్ రైడ్ అనేది మనం 100 పాయింట్స్ 200 300 మన సైకాలజీని బట్టి మనము మార్కెట్లో రైడ్ అనేది చేయొచ్చు. ఓకే, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ లెవెల్స్ వస్తే కనుక స్టాక్స్కి సంబంధించి మళ్ళీ అప్డేట్ చేస్తాం. మొబైల్ నెంబర్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా అందులో డిస్క్రిప్షన్లో ఉంది. ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ పింగ్ మీ. ఓకేనా అండి, థ్యాంక్ యూ, బాయ్.